శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో చిత్తూరులో 15వ తేదీన పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం పార్టీ ఆఫీస్ లో జరుపుకోవడం జరిగింది. ఈనాడు ఇక్కడ BBKM కళాశాలలో ప్రజలు మరియు చిత్తూరు నియోజకవర్గ జిల్లా నుండి విచ్చేసిన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ ఆనందకరమైన ఒక సందర్భం ఏర్పడింది. గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 సూపర్ హిట్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానట్టు ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి 94% మ్యాండేట్ అసెంబ్లీలో ఇచ్చిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 చెప్పారో అందులో భాగంగా మొట్టమొదటి పెన్షన్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పెన్షన్లో కూడా 3,000 ఇస్తామన్నది 4,000, 4,000 ఇచ్చేది 6,000, 6,000 ఇస్తామన్నది 10,000, అలాగే 15,000. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఈ విధంగా ఇచ్చేలేదు. ఒక రోజు ముందే పోయి అధికారులు నాయకులు పెన్షన్ ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. కాబట్టి పెద్ద ఎత్తున చెప్పట్లేదు. ఆ పెన్షన్ తీసుకునే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు పిలిపించే విధంగా పోతారు. స్టేట్ ప్రభుత్వం వినిపిస్తారు. ఆల్మోస్ట్ 160 కోట్ల రూపాయల వరకు రూరల్ ప్రాంతంలో రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ చూస్తే ఒక 82 కోట్ల వరకు వాళ్ళ ద్వారా కూడా రోడ్ రిపేర్స్ కానీ కొత్త రోడ్స్ వేయడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా ఎక్కడెక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్ రిపేర్స్ కోసం, మంచి రోడ్స్ వేయడానికి కోసం ఇంకా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమం గురించి మాట్లాడితే చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం పెన్షన్ మాట్లాడితే 1,200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జనాభాకి ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందన మాట్లాడితే 259 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ గురించి మాట్లాడితే 350 కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేషన్ ప్రోత్సాహం కోసం ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 2,200 కోట్ల రూపాయల వరకు సంక్షేమ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో ఖర్చు చేయడం జరుగుతుంది. గత ఒక 2 సంవత్సరం డేటా చూసుకుంటే సుమారుగా 4,500 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమం ప్రోగ్రామ్స్ లో ఖర్చు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఆల్ అదర్ కేబినెట్ మినిస్టర్స్ తెలియజేస్తాను. సంక్షేమం మీ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ఇప్పుడు వరకు సూపర్ 6 అన్ని చెప్పారు. డీటెయిల్ గా చెప్పదలుచుకోలేదు. ఏదైతే మనం ప్రామిస్ చేస్తామో ఎలక్షన్ మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఏమన్నా జరిగింది, ఒక హామీ తప్పించు. అవన్నీ ప్రయోజనాలు మనందరే కలుగుతున్నాయి. తల్లికి వందనం కానీ, సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి కానీ మన స్త్రీలందరూ వాడుకుంటున్నారు. అలాగే మనం కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులు కూడా నిన్ననే రైతులు రిప్రజెంట్ చేసిన తక్షణమే అయితే వీళ్ళలో రైతుల్లో ఒక మెసేజ్ పంపించారు. ఇంత తొందరగా ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు. మనం ఏ రైతు పంపించాడో తెలియదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ గారు మీరందరూ నిద్రపోతున్నారా? రైతుల సమస్యలు పట్టించుకోరా అని ఒక ఆయన పెట్టాడు. ఎవరు పెట్టారో తెలియలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము రైతులు అడగగానే చంద్రబాబు గారికి వాళ్ళకి ఒక 5 minutes టైం ఇవ్వండి సార్, ఇస్తే గానీ మనకి ఆ సమస్య తీరదు అని చెప్తే తిరుపతిలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం వాళ్ళు ఏం రిప్రజెంట్ చేశారో నేనైతే వినలేదు. కానీ మొత్తానికి నిన్న 4 రూపాయలు పర్ కేజీ గౌరవ ఎమ్మెల్యే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే కూటమి నాయకులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మహిళా లోకం అందరికీ కూడా
గట్టిగా ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కారణమైన మా మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించింది. ప్రతి గ్రామానికి అభివృద్ధి అన్నటువంటి ఆలోచనని పరిచయం చేసింది. ప్రతి యువకుడికి ఆశ అనే నమ్మకాన్ని కలిగించింది. ప్రతి పట్టణానికి అభివృద్ధి నగిశీలు చెక్కి నగరం అంటే ఇలా ఉండాలని ఈ రోజు మా జగన్మోహన్ పొగుడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణ సహకారంతో చిత్తూరు నగరానికి నగిశీలు చెక్కితే అందమైన నగరంగా ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కళ్ళుండి చూడలేని కళలు 2 ఏళ్ల పాలన మీద అభివృద్ధి సంక్షేమం మేము అందించినటువంటి విషయాల మీద రోడ్డెక్కి ధరమెత్తుతుంటే గుంట నక్కలు రోడ్డెక్కి వెక్కిరిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో అంగన్వాడీ మొదలుకొని అంత ఇంటర్ మండల్ అంటే ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి రోడ్లు కానీ పాఠశాలలు కానీ ఉద్యానవన శాఖ కానీ అగ్రికల్చర్ కానీ 20 శాఖలకు సంబంధించి 790 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది అధికారిక లెక్కలతో మాట్లాడుతున్నా. 1000 కోట్ల రూపాయలతో 2 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమాన్ని చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉందా? తమ్ముడు వాడబడినా సరే ఈ సవాళ్ళను స్వీకరించి 2 ఏళ్ల పాలన పైన మేం చేశాం. 2 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధిని మునుపు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే చేసిందని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా సర్వోన్నతాధికారి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ పాల్గొన్న ఎంపీ గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి, పూతలపట్టు శాసనసభ్యులు గారికి, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులకు, మాజీ శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, మాజీ రాజ్యసభ సభ్యులకు, వివిధ స్థాయి హోదాలో ఉన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సోదరులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు, నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి సారథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తున్నాయి. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సంక్షేమం అంటే గుర్తొచ్చేది చంద్రబాబు. ఎందుకంటే ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఇంకా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉంటే మన రాష్ట్రంలో ఎవరు బాధపడకూడదు, ఎవరు ఒకరి దగ్గర చేయదాల్చకూడదు అని చెప్పి 64 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. చాలా మంది పెద్దలు వక్తలు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా ఒకే మాట మాట్లాడతాం. ఇక్కడ అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు రైతులకు ఒక పక్కన, మహిళలకు ఇంకో పక్కన, కార్మికులకు, దర్శకులకు ఒక పక్కన, ఎక్కడ చూసినా వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉండాలని చెప్పి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయనకు తోడుగా చాలా మంది మహిళా మనులు ఉన్నారు, ఇక్కడ కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి చెప్తున్నా, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో తప్పకుండా కూటమి 3 జెండాలు రెపరెపలాడాలి. మనం ఎప్పుడైతే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం విజయం సాధిస్తామో అప్పుడు
వార్డు స్థాయి నుంచి పట్టణంలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మెండుగా జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు అందవలసిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓట్ల అడిషన్స్ డిలిషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ భూస్థాయి నుంచి కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి ఉన్న అన్ని జిల్లాల్లో ఇంతమంది మహిళా మూర్తులు వచ్చిన ఏకైక మీటింగ్ ఇదే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను మా అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది, ఇంత గ్రాండ్ గా జరగలేదు. ఈ రోజు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, మహిళామణులకు, సోదరులకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మా జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు సుమారుగా 5-6 వేల మంది మహిళామణులు సోదరుమణులు వస్తారంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు గురజాల జగన్మోహన్ గాంధీ. 8,000 మంది వస్తున్నారు, మీ అక్క చెల్లెలు వస్తారు, 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కలిసి భోజనాలు పెట్టాలా, నువ్వు పెట్టాలంటే వద్దానా నేనే భోజనాలు ఏర్పాటు చేస్తాను కాబట్టి